బీజేపీ సూటి ప్రశ్నలు అడుగుతుంది. గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీకి సంబంధం ఏందంటున్నారు. నెహ్రూకు సంబంధించి రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీకి సంబంధం ఏంని అడుగుతున్నారు. సో అసలు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఆ రోజు గాంధీ ఎవరిని అడాప్ట్ చేసుకున్నాడు? ఫిరోజ్ ఖాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఆటోమేటిక్గా గాంధీ అయ్యిండు ఆయన కదా. ఇందిరాగాంధీ ఎవరిని పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది. మరి ఆటోమేటిక్గా ఒక ఆయన దత్తత తీసుకున్నప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆ గాంధీ అనేది కంటిన్యూ అవుతుంది కదా, కాకుండా ఎందుకు ఉంటుంది? సో అంటే మరి బాగా ఏమంటారు, వాళ్ళందరికీ ఇవి బాగా తెలుసు. ఏంటివి? సాంప్రదాయాలు, ఆ తర్వాత ఉన్నటువంటి సంస్కృతులు బాగా తెలుసు కదా భారతీయ జనతా పార్టీకి. ఈ మాత్రం సోయలేదా లకి? ఫిరోజ్ ఖాన్ని మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నప్పుడు ఆ గాంధీ అనేది ఈయనకు వచ్చినప్పుడు మరి అది ఏమవుతుంది అనేది ఆ మాత్రం సోయలేదా? కాబట్టి ఇవాళ వాళ్ళ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ప్రతిసారి ఇది మాట్లాడుతూ ఇలాంటి విషయాలు ఉచ్చరిస్తూ. ఇది ఒక నేషనల్ అంశంగా డైవర్ట్ చేయడం కోసము ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో బీజేపీ ఫస్ట్ టైం ఎమ్మెల్సీలను పోటీ చేస్తుంది సీరియస్గా. కాబట్టి ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎడ్యుకేటెడ్ పర్సన్కి కొద్ది మందికి ఎవరైనా ఇలాంటి విషయాల పట్ల కొంత అదేనా ఓటుగా వాళ్ళు మలుతుందేమని వాళ్ళు అనుకుంటున్నట్టుంది. అది అలాంటి చౌకబారు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చెల్లవనేది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది.